ఏడు పాపి ముందా కారాపు. వద్దురా, ఏమన్నాడు రా బాబు. ఇంటికి వెళ్ళిపోదాం. ఓకే చెప్పేద్దాం. నా మాట విను. ఎట్లాంటోడు మళ్ళీ మళ్ళీ దొరకడరా ప్లీజ్. బాసు, దేవా గారి ఇంటికేనా? అవును. నువ్వు ఈ అమ్మాయిని చూడడానికే వాళ్ళ ఇంటికి వెళ్తున్నావు, కానీ మేము ఇద్దరు ప్రేమించుకుంటాం. ఈ పెళ్లి సంబంధం పేరుతో మా ప్రేమను చంపుతూ నువ్వు ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోతే మా ప్రేమను బతికించిన వాడు అవుతావు. మీరు దేవగారి ఇంటికా? యా. మీరు ఆ అమ్మాయిని చూడడానికి వెళ్తున్నారు. హలో, అయినా పెళ్లి చూపులు ఇంట్లో కదా, బయట పెట్టారేంటి? వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. మీరు కార్ తిప్పుకుని వెనక్కి వెళ్ళిపోతే వాళ్ళు ప్రేమ సక్సెస్ అవుద్దని చెప్పడానికి వచ్చారు. ఓ షిట్. యా, అమ్మాయి అందంగా ఉంది, నో అని చెప్పడం కొంచెం కష్టం. బట్ వాళ్ళు లవ్లో ఉన్నారు బాస్. హ్యాపీ? ఎవరు బాబు మీరు? దేవా గారి అబ్బాయిని. అన్నయ్య, ఎవరు? నాన్నరా? అక్క, మన జై. ఏరా, ఇప్పటికి గుర్తొచ్చావా? మేము అమ్మ రాలేదా? ఏదో పనుండి కుదరలేదు. వెన్ను, అసలు వీడు మన ఇంటికి ఎందుకు వచ్చినట్టు? జై మావయ్య. అందరూ ఒకే చోట పంచాయతీ పెట్టారేంటి? కొంపతీస్ మ్యాటర్ లీక్ అయిందంటావా? వాము, నా తాట తీసి చెడుగుడాడేస్తారు. నేను చంపు. ఎక్కడికి? ఏం చేసినా ఇద్దరం కలిసి చేసాం. ఇప్పుడు ఇద్దరం కలిసే వెళ్దాం. ఏం చేసావు? నువ్వు పెళ్లి చెడగొట్టుకున్నావు, నేను పక్కన ఉన్నాను అంతే. నేను రాను. వెన్ను. హలో, అంత బాగున్నారా? నమస్తే. ఏమిటి అలా చూస్తున్నావు? మీ పెద్ద బావే. అదే పెద్దమావయ్య గారు అబ్బాయి. జై, ఇంకా పడుకోలేదా? నిద్ర పట్టలేదు. అమ్మ ఎలా ఉంది? షీస్ ఫైన్. ఓహ్, డైలీ 1 పెగ్. 20 ఏళ్ల నుంచి ఇదే నా కంపెనీరా. విల్ యూ హ్యావ్? నో, ఐఎమ్ ఫైన్. సో ఏం చేస్తున్నావు? ఐఎమ్ అన్ ఆర్కిటెక్ట్. ఓకే, లేట్ అయిపోయింది. గుడ్ నైట్, బాయ్. జై, ఇక్కడే పడుకుంటావా? ఆ గదిలో దోవలుంటాయేమోనని. పర్లేదు, నేను పైన పడుకుంటా. గుడ్ నైట్. గుడ్ నైట్.
పడిపోతావు. బావకి ఎవరైనా కాఫీ ఇచ్చారో లేదో చూద్దామని. అబ్బో, పొద్దున్నే అందరికి నువ్వే ఇస్తున్నావు కాఫీలు. మరి కొత్త బట్టలా? కాదు, చిరిగిన బట్టలు. నాకు 2 కొత్త పట్టు చీరలు కొనివ్వచ్చుగా. కంచా ధర్మవరమా? నువ్వు రాబావా? ఏంటి ఈరోజు ఇంట్లో ఉన్న ఫంక్షనా? హ్యాపీ బర్త్డే చేయి. థ్యాంక్స్. ఈరోజు నా బర్త్డే మర్చిపోయాను. రా. ఈరోజు నీ పుట్టినరోజా? నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఈ రోజుని పెద్ద పండగలో జరుపుతూ ఉంటారు. సాగు చేసి 1500 ఎకరాల పొలం మీ స్వార్థానికి ఇచ్చేయాలా? మీరొక మాట చెప్తే అయిపోతుందని ఇక్కడ దాకా వచ్చాం. కావాలంటే మీ వాటా మీకు ఇస్తాం. ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసా? ఎవరు పంపించారో తెలుసా? ఉమన్న. చెప్పింది చేస్తే మిమ్మల్ని చంపాలన్న పగ కొంచెమైనా తగ్గుతుంది. పగలాగుతాయంటే ఆనందమే, కానీ పేదోడి జీవితం పణంగా పెట్టి కాదు. వాళ్ళకి ఎంతో కొంత డబ్బులు ఇద్దాం. ఎంతో కొంత. రైతులకి డబ్బులిస్తే ఏం చేయాలో తెలియదు, నేలనేం చెయ్యాలో మాత్రమే తెలుసు. ఇంత దూరం వచ్చినట్టున్నారు, మజ్జిగ తాగి వెళ్ళండి. ఇన్నేళ్లు అన్నీ మూసుకుని కుక్కిన పేనుల్లా బతికారుగా, ఇప్పుడు కొత్తగా ఈ రోషం ఎందుకు? నువ్వు కాదన్నావన్న కబురుతో మేము ఈ ఊరు దాటితే ఈ ఊరోళ్ళంతా మీ ఇంటిళ్ళ పాదికి తద్దినం పెట్టాల్సి వస్తుంది. చంపేస్తా. చెప్పాల్సింది చెప్పారుగా, ఇక మీరు బయలుదేరచ్చు. ఆరు గడపలు ఒక ఇంటిని ఒక పెద్ద ఆయన్ని నమ్ముకుని ధైర్యంగా ఉన్నాయి. 6 నేసుకొచ్చి ఆ ధైర్యాన్ని భయపడదామంటే మీరెలా నమ్మారా? ఊరాయన మంచితనం వల్ల పొలిమేర దాటి అత్తారింటికొచ్చి వెళ్ళినట్టు వెళ్తున్నారు. 20 ఏళ్ళ నుంచి ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. ఆడి కొడుకొచ్చాడని చెప్పు.